హలో, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్వేత. ఏం లేదండి, మన దగ్గర వచ్చేసి పచ్చడికాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, నేనైతే ఒక 50 కాయలలో పచ్చడి పెట్టేశాను. మా అమ్మ చేతితో పెట్టిద్దామని చెప్పేసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టించాను. ఫస్ట్ అయితే మనం అవి వచ్చేసి మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్నాక వాటిని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనకి ఏంటంటే మనకి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి ఎల్లిపాయలు ప్లస్ జీలకర్ర, ఆవాలు, మనకి మెంతులు, ఇవన్నీ మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద మనకి బేషన్లో తీసుకొని మనం కారం అండ్ ఇవి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఒక దాంట్లో వేసి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసాక మనం దాన్ని మంచిగా కలుపుకొని మనం ఏంటంటే ఫ్రెష్గా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత లాస్ట్కు సాల్ట్ అనేది యాడ్ చేయాలి. నేనైతే నాకు 8 kgs ముక్కలు అయినాయి. వాటికి మాత్రం నేను కేజీ కారం అనేది నాకు పట్టింది. సాల్ట్ వచ్చేసి 2 kg పట్టింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇదంతా కలుపుకున్నాం కదా, ఆయిల్ అనేది మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో మనం మరీ ఎక్కువ వేడి చేసుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి, ఎల్లిపాయలు వేసి మనం వేడి చేసుకొని పక్కన పెట్టాలి. చల్లారినాక మనం ఈ కారం మిశ్రమంలో ఆయిల్ వేసి కలిపేసేసేయాలండి. మొత్తం కలిపేసేసాక ఏం చేయాలంటే మనము దాన్ని మొత్తం అంతా మిక్స్ చేసేసేయాలి. తర్వాత ముక్కలు అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది అందులో కలుపుతుంది కదా మా మమ్మీ అయితే పచ్చడి చాలా బాగా పెడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కాయలు అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఈరోజు రేపటి వరకు అయితే కాయలు అయితే అవైలబుల్గా ఉంటుంది. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మన దగ్గర ఎక్కువ రోజులు మనకి నిల్వ అనేది ఉంటుంది పచ్చడి. మీరు ఒకసారి ఉప్పుగల వాళ్ళు అయితే డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు, వేరే వాళ్ళైనా నేను పంపిస్తాను. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ని ఫాలో చేసుకుని లైక్